సినిమా అనేది రాజు రంగుల ప్రపంచం. సార్ కానీ నువ్వు చూసే రంగు అది నీకే తెలుసు. సార్ కానీ ఈ రంగుల ప్రపంచంలో మొదటిసారి ఎంతోమంది కళలు ఇక్కడికి వస్తారు. ఒక సినిమాలో పాట పాడడం అంటే మామూలు విషయం కాదు. సార్ అప్పుడు అసలు ఫస్ట్ నీకు పాట రఘు కుంచే గారు పాడమన్నప్పుడు సార్ ఎలా అనిపించింది? చాలా చాలా బాగా అనిపించింది సార్. నన్ను మామూలుగా నాకు ఫోన్ చేసి మళ్ళీ ఆయన నాకు పాట పంపించారు సార్. పాట పంపించి నాకు 5-6 రోజులు అవకాశం ఇచ్చారు. 5-6 రోజులు కాకుండా అసలు మామూలుగా నాకు పంపించింది జూన్లో పంపించారు. నాకు మళ్ళీ తర్వాత జూలై 19వ తేదీ నన్ను స్టూడియోకి పిలిచి పాడించారు. ఓకే, ఎంత హ్యాపీ. 11 గంటలకు ఆయన దగ్గరికి స్టూడియో వెళ్తే 8:30-9కి వెళ్తే అక్కడ 11 గంటలకు షూటింగ్ అయింది. ఎక్కడ కూడా నీరసం లేదు. ఆయన నీరసం రానివట్ల. మళ్ళీ సాయంత్రం అయిపోయింది. చాలా హ్యాపీ. అసలు ఆ మ్యూజిక్ డైరెక్టర్ని కలవడం అనేది అదృష్టం. అది ఆయన ఫోన్ చేయడం, ఆయన పాట పంపించి స్టూడియోకి పిలిచి నన్ను అక్కడ పాడించడం అనేది చాలా హ్యాపీ. నా కళ ఆయన ఫస్ట్ నెరవేర్చారు. అవును. అయితే పాట జనరల్గా ఏంటంటే నీకు టైం పాస్ అంటే పాట వినడం అంతే కదా. ఇప్పుడు మామూలు వేరే వాళ్ళకి ఆటలాడతారు, టీవీ చూస్తారు, ఏదైనా చేస్తూ ఉంటారు. బట్ నీకు అది ఒక వ్యాపకం, దాన్ని వినడం, పాడడం, అది నీకు టైం పాస్. అలాంటిది నీ పాట నువ్వే విన్నప్పుడు ఫస్ట్ ఫీలింగ్ నాకు ఎక్సలెంట్ అనిపించింది సార్. అంతేనా? చాలా బాగా అనిపించింది. అనుకున్నావా? అంటే కొన్ని యాడ్ ఆన్స్ అవుతాయి కదా, ఇప్పుడు పాడిన తర్వాత ఎఫెక్ట్లు వేస్తారు, ఆ సౌండ్ ని అడ్జస్ట్మెంట్ చేస్తారు, మ్యూజిక్ యాడ్ చేస్తారు. అంటే ఫస్ట్ అనుకున్నా, అంటే మామూలుగా ఏంటంటే అట్లా చేస్తారేమో అనుకున్నాను, కానీ లేదు. నేను నా పాట ఎక్కడ రికార్డింగ్ చేసినా వినలేదు. ఈ ఫస్ట్ టైం ఈ సినిమాలోనే వినడం. ఆ పాట కూడా చాలా హిట్ అయిపోయింది రాజు. అవును, ఒక్కసారి పాడు ఆ పాట. బొగతా ఇను ఇను చెబుతా ఇను ఇను మా ఊరి వైభోగం. బొగతా ఇను ఇను చెబుతా ఇను ఇను మా ఊరి వైభోగం. జముకుల కొండని వాయించనా, డేకురు కొండని చూపించనా, ఏటికి అవతల ఏపుగా ఎదిగిన పచ్చని సౌభాగ్యం. జీడి తోటల సింగారాలు, ఆ ఎర్ర చెరువు ఎగిరే కొంగల కోలాటాలు. జీడి పప్పు పేరు చెబితే చాలు, పలాస విలాసం గుర్తొస్తాదే. దేశాలన్నీ తెల్ల బంగారంలా భావించిలువైన పంటే ఇదే. ఎంతటి వంటైనా ఇది ఉంటే ఓ అందం, ఎంతటి ఓడైనా దీని రుచికే దాసోహం. రెక్కలు ముక్కలు చెమట సుక్కలు మంకి నమ్మకి నైవేద్యం. బస్తాలెత్తే వస్తాదులు, ఆ కండలు ఎరగవు అందరిలాంటి ముస్తాబులు. బస్తాలెత్తే వస్తాదులు, ఆ కండలు ఎరగవు అందరిలాంటి ముస్తాబులు. సూపర్ సూపర్ రాజు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే నువ్వు ఫస్ట్ అసలు పాట నీకు ఎప్పటి నుంచి స్టార్ట్ చేసావు రాజు, నువ్వు పాటలు పాడడం? చిన్నప్పటి నుండి స్టార్ట్ చేశాను సార్. నేను పుట్టింది 1989లో. పుట్టిన తర్వాత ఏమైందంటే, మీకు పుట్టి ఎదుగుతున్న టైంలో చుట్టుపక్కల టేప్ రికార్డులు వినిపించాయి. అయితే ఏంటబ్బా పాడుతున్నాయని చెప్పేసి ఆ చుట్టుపక్కల వినిపిస్తుంటే పైన గోడ మీకు ఎక్కా. ఇట్లా రాళ్ళు ఉన్నాయి, దాని మీకు ఎక్కి కూర్చొని అట్లా వినేవాడిని. వాళ్ళు ఎప్పుడు పెడితే అప్పుడు. అప్పుడు ఆ టైంలో ఎండ రాని వాన రాని చలి వచ్చినా ఆలోచించలేదు సార్. నేను అలా వింటూ ఉండేవాడిని. మా వాళ్ళ ఇంట్లోకి రమ్మన్నా కూడా వెళ్ళేవాని కాదు. ఆ టైంలో అలా వింటుంటే అలా అలవాటు అయిపోయింది. ఇంకా తర్వాత ఒక కెరసనాయిల్ డబ్బా, ₹1 బిళ్ళ, అవి తీసుకొని దాని మీదకి ఎక్కి ఇట్లా చేత్తో ఇట్లా ₹1 బిళ్ళ డబ్బాను వాయిస్తూ అక్కడ వింటూ వాళ్ళు ఎలా పాడుతున్నారు, వాళ్ళు ఎలా వాయిస్తున్నారు అలా వింటూ అలా పాడుతూ ఉండేవాడిని. అలా మెల్లమెల్లగా అలవాటు అయిపోయింది. రోజు అదే పని చేసేవాడిని.
అయితే నీకు ఊహ తెలిసి రాజు, నీకు ఊహ తెలిసాక నువ్వు చిన్నప్పుడు బాగా ఎక్కువ పాడిన పాట ఏది? అంటే చాలా మంది అడుగుతారు కదా ఊర్లో, అరే ఈ పాట పాడు రాజు, నువ్వు పాడితే బాగుంటుంది అనే పాట ఏది ఉంది? అంటే నాకు ఊహ తెలిసిన తర్వాత నేను ఎక్కువ పాడే పాట, చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా చాపిలే, మబ్బుల్లారా మంచుల్లారా తప్పుకుండే దారికి, జడ చెప్పరా రెండు కళ్ళకి, వెళ్ళనివరా వెన్నెలింటికి, జో జో లాలే, జో జో లాలే. వెరీ నైస్ రాజు. రాజు చాలా హమ్మింగ్ చేస్తున్నారు నాతో పాటు. ఎందుకంటే నిన్ను చూస్తే నాకు ఉత్సాహం వస్తుంది రాజు పాడాలని. ఎందుకంటే ఆ బీట్ ఎలా ఉందంటే మంచి రిథమిక్ గా ఆ పాట పాడాలని ఒక ఇన్స్పిరేషన్ ని క్రియేట్ చేస్తా. నిజంగా ఎంత టైమింగ్ తో నువ్వు ఆ సౌండ్ చేస్తున్నావు తెలుసా, చాలా బ్యూటిఫుల్ గా ఉంది రాజు. మీరు కూడా హమ్మింగ్ చేస్తున్నారు నాతో పాటు, సూపర్. అయితే ఫస్ట్ పలాస వచ్చేసిన తర్వాత, అంత బాగా పాడిన తర్వాత మళ్ళీ ఎందుకు నీకు సినిమా అవకాశం రాలేదు రాజు? సార్ నాకు పలాస పాడిన తర్వాత కరోనా వచ్చింది. అవును, మీకు తెలుసు 2020 నుండి ఇంకా కరోనా స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇంకా నేను ఎవరిని కలవాల, ఇంట్లోనే ఉండిపోయా. కలుస్తున్నారు కొంతమంది కలిశారు, కలిసి ఒక 5-6 మంది కలిసే టైంకి అది వచ్చేసింది. ఇంకా నేనేం చేయను. ఇంకా తర్వాత అనిపించింది, అరే ఎందుకు ఇలా అయింది, హ్యాపీగా నాకు ఇంకొక 5-6 మూవీస్లో ఛాన్స్ వచ్చేవి. కరోనా వచ్చి నన్ను దెబ్బతీసింది, అలా ఆగిపోయింది. ఆ తర్వాత ఇంకా జూన్ జూలైలో అప్పుడప్పుడే ఇంకా సినిమా థియేటర్లు స్టార్ట్ అవుతున్నాయి, సినిమాలు కూడా అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా అప్పటికి కూడా ఆ తర్వాత ఇంకా మనకు ఆఫర్స్ రాలేదు. కరోనా వచ్చి దెబ్బతీసింది. అయితే నువ్వు పాట పాడిన తర్వాత రాజు, పాట పాడిన తర్వాత ఇప్పుడు జనరల్గా నీకు ఎవరన్నా సినిమా వాళ్ళు, అంటే సింగర్స్ కావచ్చు, మ్యూజిక్ లవర్స్ కావచ్చు, ఎవరైనా నీకు ఫోన్ చేసింది ఎవరు? ఫస్ట్ పాట పాడి సినిమా రిలీజ్ అయిన తర్వాత నిన్ను అప్రిషియేట్ చేసిన ఫస్ట్ పర్సన్ అంటే ఎవరు చేయలేరండి. నిజంగా? లేదు ఎవరు చేయలేరు. ఎవరు చేసి పాట కోసం ఏ సింగర్ కానీ ఎవరు చేయలేరు అప్పటి వరకు. నేను అనేది పాట కోసం చేయడం కాదు, నువ్వు బాగా పాడేవు రాజు, చాలా బాగా అనిపించిందని ఎవరు అప్రిషియేట్ చేయలేదా? నేను వెళ్తే నేను అక్కడ వాయిస్ ఆఫ్ హైదరాబాద్ సెలక్షన్స్కి వెళ్ళా. ఓకే. అక్కడ మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ అన్న అని, అవును, ఆయన చెప్పాడు ఫస్ట్. మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్, అవును, పటా సినిమా చేశాడు. రాజా ది గ్రేట్ సినిమా కూడా మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. అర్రే నిజంగా చాలా ఏమన్నాడు సాయి కార్తిక్ గారు? తమ్ముడు చాలా బాగా పాడావమ్మా, ఎక్సలెంట్ పాడావు నువ్వు, నేను చూశాను అని చెప్పారు. పైన స్టేజ్ మీద ఫోటో దిగారు, మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన అంత ఫోటో దిగారు. ఓకే. ఆ పర్సన్ నేను గడుచుకోనంటే రఘు కుంచెసార్ తర్వాత ఆయన్నే రెండోసారి చాలా అప్రిషియేట్ చేశాడు. అవును. ఇంకా తర్వాత ఆ వాయిస్ ఆఫ్ హైదరాబాద్ తర్వాత ఇంకా కరోనా వచ్చేసి ఇంకా రవీంద్ర భారతి ఇట్లా వెళ్తుంటే అప్పుడే ఆ రోజే వాయిస్ ఆఫ్ హైదరాబాద్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇట్లా వెళ్తుంటే మావిడి హరికృష్ణ సార్, మీకు తెలిసే ఉంటుంది. అవునవును, మావిడి హరికృష్ణ గారు. ఆయన అబ్జర్వ్ చేశారు, ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నిజం చెప్తున్నా, అసలు మామూలుగా అయితే నాకు కలిసింది 2014లో ఆయన. ఓకే. మావిడి హరికృష్ణ గారు. అవును. ఆయన కలిసిన తర్వాత అసలు ఫస్ట్ నా పేరు అడగల, అసలు నన్ను ఏమీ అడగల. మీరుండాలి, నువ్వు ఉండి నువ్వు మధ్యాహ్నం లంచ్ చేసి వెళ్ళిపోవాలి. 500 ఇచ్చారు నా చేతికి కలిసిన రోజు. ఆ తర్వాత నేను అప్పటికి ఇంకా తర్వాత గలవలే. ఇక సినిమాలో పాడిన తర్వాత కలిసాను. గుర్తుపట్టారు, ఆయన గుర్తుపెట్టుకున్నారు. ఆయన చాలా మందిని టాలెంట్ ఎంకరేజ్ చేస్తారు. అవును, చాలా మంది కళాకారులను ఎంకరేజ్ చేస్తారు. రవీంద్ర భారతిలో ఎన్నో కార్యక్రమాలు, అవును అధికారిక కార్యక్రమాలు జరిపారు. అవును, నిజంగా ఆయన ఎంకరేజ్ చేయడం చాలా హ్యాపీ. మావిడి హరికృష్ణ సార్, ఆయన ఎంకరేజ్ చేయడం చాలా హ్యాపీ. నేను వాయిస్ ఆఫ్ హైదరాబాద్ ప్రోగ్రామ్ అయిపోయాక ఇట్లా ఆయన కుర్చీ మీద కూర్చున్నారు. హాయ్ సార్ అన్న, షాక్ అయ్యారు ఆయన. ఆయన కుర్చీ నుంచి లేపి ఆయన కుర్చీ నుంచి లేచి ఆ కుర్చీలో నన్ను కూర్చోబెట్టారు. అంతటి
గౌరవం అంత ఉన్న ఆయన పెద్ద ఆయన. ఇప్పుడు రవీంద్ర భారతి ప్రోగ్రామ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆయన. అవును. ఆయన ఎట్లా అలా చేయడం ఎంత హ్యాపీ అసలు. ఉమ్. కాళోజీ నారాయణరావు గారి జయంతి రోజు కూడా పరిచయం అయ్యారు ఆయన. చాలా బాగా మాట్లాడారు, పాట కూడా వాడించుకున్నారు ఆయన.